ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. సెప్టెంబర్ 25న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ చిత్రాలను పక్కకు నెట్టి మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సలార్, పుష్ప 2, కల్కి చిత్రాలతో బేరీజు వేసుకుంటే కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. ఎందుకంటే వాటికి నార్త్ ఇండియా, హిందీ బెల్టులో భారీ కలెక్షన్లు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కేవలం తెలుగు వర్షన్కి మాత్రమే పరిమితమైంది. తమిళ, హిందీలో ఏదో విడుదల చేశాము అంటే విడుదల చేశారు. అయితే ఓజీ మేకర్స్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకునేలాగా ఒప్పందం చేసుకోవడంతో హిందీలో మల్టీప్లెక్స్లలో ఈ సినిమా విడుదల కాలేదు. అక్కడ మల్టీప్లెక్స్లలో విడుదల కావాలంటే ఖచ్చితంగా 2 నెలల సమయం ఉండాలి. హిందీ ఆడియన్స్ ఎక్కువగా మల్టీప్లెక్స్లలో మూవీలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఓజీ సినిమా మల్టీప్లెక్స్లలో పడకపోవడంతో తక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు మొదటి రోజు హిందీలో 1,50,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే మొదటి రోజు ఓజీ సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. రెండవ రోజు ఈ సినిమాకు 4,20,00,000 గ్రాస్ వసూలు వచ్చాయి. ఇక ఈ సినిమా మూడవ రోజు వీకెండ్ కావడంతో వసూళ్లు పోటెత్తాయి. మూడవ రోజు ఈ సినిమా 5,40,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొదటి 2 రోజుల కలెక్షన్స్ మూడవ రోజు ఒక రోజుతోనే వసూలు చేసింది. 3 రోజుల మొత్తం కలెక్షన్స్ కలుపుకొని హిందీలో 11,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ రోజు ఆదివారం కూడా హిందీలో భారీగా కలెక్షన్లు రానున్నాయని తెలుస్తుంది. చూడాలి మరి హిందీలో లాంగ్ రన్ లో ఓజీ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేయనుందో.